దగ్గరికి వెళ్ళి టిక్ టాక్, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. మరి ఎస్తేర్ అడిగిందా? ఏగే నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదే. ఏగైనా చెప్పాడు, అమ్మా ఈ బట్టలు కట్టుకో అమ్మా, ఓకే 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 అలాగేనయ్యా, ఈ నగలు ధరించుకో, అలాగే అలాగే అలాగే. రాజుగారి దగ్గర ఇలాగ ఉండాలి, ఆయనకి ఎదురు చెప్పబాకు, ఆయనకి లోబడు, వినయ విధేయతలు కలిగి ఉండు, ఈ పాస్ అవుతావు, రాడి అయి. ఓకే 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 మొద్దుకై చెప్పాడు సేవకుడు. ఏగే పరిశుద్ధాత్మ తండ్రి చెప్పాడు. సేవకుడు ఏం చెప్పాడు? మొద్దుకై, నీ జాతిని చూపించబాకమ్మా, మంచిది కాదు అది, ఫెయిల్ అయిపోతావు నీ జాతిని చూపించావంటే. నీ జాతిని చూపిబాకు అంటే అర్థం ఏంటి? సావు, నువ్వు బతకబాకు. నువ్వు బతికావా రాణిగా బతకలేవు, నువ్వు చచ్చిపోయావా ఖచ్చితంగా రాణిగా బతుకుతావు. యేసు కొరకు మనం చచ్చామా యేసు కొరకు బతుకుతాం. ప్రభు స్పష్టంగా చెప్పారు, ఎవడైనా నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే వాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని కాపాడుకొని లోకం కోసమే బతికేవాడు నా రాజ్యంలో బతకడవాడు. నా రాజ్యంలో వాడికి జీవం ఉండదు, వాడు చచ్చినోడితో సమానం నా రాజ్యంలో అని చెప్పేశాడు.